సడన్ గా ఫేస్ చేసాం ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు. అనుకోకుండా ఇది నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ దేర్ డెసిషన్ ఓన్లీ. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొంతమందికి జీవనదానం అందించారు. యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్కి వస్తుందని. స్టిల్ హ్యావింగ్ దట్ సాడ్నెస్. ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగోలా మమ్మీ ఉంటారు. స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా, ఎలాగోలా మమ్మీ ఉంటారు అనేది ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇద్దరు మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ కానీ వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా, దాంతో మేము దానికంటే చాలా హ్యాపీగానే ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.